పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎంతోమంది అతిథులకు, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్య అతిథి డిఆర్ కార్తికేయన్ గారికి, స్వామీజీలకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా ధ్యాన మహాచక్రం 2కు 30 సంవత్సరాల పిఎస్ఎస్ఎం వసంతోత్సవాలకు 9వ మహిళా ధ్యాన మహాచక్రానికి మీ అందరికీ పేరు పేరున ప్రత్యక్షంగా వచ్చిన వారికి, టీవీలో కోట్లాది మంది వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం మీకు తెలుసు ఏ పరిస్థితులలో ఏ సొసైటీ వారు నిర్వహిస్తున్నారో లేరో కానీ, పత్రిజీ గారి కరోనా మొదలైన నుంచి ఒక్కరోజు 1 నిమిషం ఆగకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గారు జూమ్స్ ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, టెక్నాలజీ ద్వారా కానీ లక్షలాది మందికి కరోనా భయం లేదని ఎంతో నిర్భయంగా ధైర్యం చెబుతూ ఈ 9 నెలలు ఎంత అద్భుతంగా పనిచేశారంటే, ముఖ్యంగా మన పిఎంసి టీవీకి ఇతోదిగా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. పిఎంసి ఆధ్వర్యంలో ఈ యొక్క డిజిటల్ ధ్యాన మహాచక్రం ఈ 11 రోజులు అద్భుతంగా జరగబోతుంది. నిమిషం క్షణం రికార్డింగ్ అండ్ ఫిజికల్ ప్రోగ్రామ్స్ తోటి అంత అద్భుతంగా జరగబోతుంది. ఏ పోయిన ధ్యాన మహాచక్రానికి తక్కువ కాకుండా 24 గంటలు భోజన వసతులతో పాటు లిమిటెడ్ ఒక 2500 మందికి అకామిడేషన్స్ తోటి అద్భుతంగా నిర్వహణ చేశారు. 30 రోజుల్లో పిఎంసి వారు, ట్రస్ట్ వారు కలిసి ఈ అద్భుతమైన ఇంత కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది, నిర్మాణాలన్నీ. అలానే ప్రతి పిరమిడ్ మాస్టర్కు, ప్రతి వచ్చిన వారందరికీ నా యొక్క మనవి, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎందుకంటే పోలీసు వారి యొక్క, గవర్నమెంట్ వారి రూల్స్ను మనం పాటిస్తూ కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ 11 రోజులు మెలిగి అద్భుతంగా ఈ కార్యక్రమాలు విచ్చేసి ఈ యొక్క డిజిటల్ ధ్యాన మహాచక్రాన్ని అద్భుతంగా సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ. దాట్ల హనుమంతరాజు గారు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, జగద్గురు పత్రిజీ గారికి నమస్కారం తెలుపుకుంటూ, కార్తికేయన్ గారికి నమస్కారం తెలుపుకుంటూ, జైపాల్ యాదవ్ గారు మన లీడరు వారికి, బివి రెడ్డి గారికి, ఇటు మన స్వామీజీని అందరూ పేరు మర్చిపోయారు. 106 ఇయర్స్ స్వామీజీ అంటున్నారు. స్వామీజీ గారికి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ, మా మారం గారు కానీ, మా బివి రెడ్డి గారికి కానీ, ఇలా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వాగతం. ఇలాంటి సర్కమ్స్టాన్స్లో కూడా మనము ఈ ధ్యాన మహాచక్రం నడుపుకుంటున్నాము. ఆ ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయిన ముహూర్తము చూడండి ఎంతనో. ఇలాంటి కోవిడ్ సర్కమ్స్టాన్స్లో కూడా మనము నడుపుకున్నామంటే అది పత్రి గారి యొక్క సంకల్పమే. మై డియర్స్, మనం ఎంత అదృష్టవంతులం అంటే, ఈ జగద్గురువు, ఈ విశ్వగురువు మనతో పాటు ఉండారు, మనతో పాటు మాట్లాడుతున్నారు, మనతో పాటు షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు. వారు ఉన్నప్పుడు కూడా మనం ఉండాము. వారితో పాటు కలిసి ఈ మహాచక్రాన్ని, మహిళా ధ్యాన మహాచక్రం నడుపుకుంటున్నాము. మనం ఎంత అదృష్టవంతులం. చాలామందికి చెప్పాము, దయచేసి కోవిడ్ నిబంధనల ప్రకారం మీరు రావద్దు. టీవీలో చూసుకోండి, మన ఛానల్ చూసుకోండి. ఇప్పుడు పిఎంసి తెలుగు అంటే దాదాపు నియరింగ్ టు 5 crores హౌసెస్లో ప్రెజెన్స్ ఉంది. ఇక్కడ మొత్తం అక్కడ మీరు చూసుకోవచ్చు 1 to 1. మీ ఇంట్లో ఆల్ పిరమిడ్ మాస్టర్ చెప్తున్నారు, మీ ఇంట్లో మీ ప్రశాంతంగా ఇప్పుడు మీరు అందరూ టీ తాగుతా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు. అలా కంటిన్యూ చేయండి. ఇక్కడ కోవిడ్ నిబంధనల ప్రకారం మనందరం చేస్తున్నాము. దయచేసి సహకరించండి. మా అందరికీ ఇక్కడ ఫాలో అవ్వండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ప్రకారం కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వి మనం అక్కడ చేసుకుందాం 11 days. చాలామంది అన్నారు, ఈ కోవిడ్లో మీరు ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతారా? అప్పుడు పత్రి గారు ఏం చెప్పారంటే, పిఎస్ఎస్ఎం మూమెంట్ 30 years అయిపోయింది. వారి తరపున జక్క రాఘవరావు గారిని, ఇక్కడ మహేశ్వర మహా పిరమిడ్ తరపు నుంచి కె విజయభాస్కర్ రెడ్డి గారిని, పిఎంసి నుంచి నన్ను ఏదో దయవించి నన్ను ఇక్కడ పెట్టారనమాట. ఈ ముగ్గురికి బాధ్యత అప్పచెప్పారు. ఈ ముగ్గురు కాదు సార్, ఇక్కడ ఎంతోమంది గ్రౌండ్లో ట్రస్టీస్ ఎంత కష్టపడుతున్నారంటే, ఒక సాంబశివరావు గారు కానీ, ఒక రాంబాబు గారు కానీ, ఒక బాలకృష్ణ గారు కానీ, ఒక మారం గారు కానీ, ఇలా చెప్పుకుంటే ఎంతోమంది ట్రస్టీస్ చాలా కష్టపడి
ఒక పక్క చేసుకుంటూ పోతుంటే ఒక పక్క చందు, ఒక పక్క పోల, ఒక పక్క లక్ష్మి, ఒక పక్క మాధవి, ఇలా చెప్పుకుంటూ అందరు పోతుంటే ఎంతో ఎంతో చేస్తున్నారనమాట. వాళ్ళందరికీ లాస్ట్ రోజు మనం థ్యాంక్ చెప్పుకోవచ్చు, కానీ ముందు అడ్వాన్స్ థ్యాంక్ చెప్పుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ చెప్పుకుంటూ మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్కి, మీ ఈవెన్ మీరు ఎనిమీస్కి కూడా చెప్పండి పిఎంసి చూడండి అని, పిఎంసిని ఆస్వాదించండి అని, పిఎంసి యొక్క కాన్సెప్ట్ని చూడమండి. ఎందుకంటే పత్రికాల సంకల్పం ఏంటంటే ఈ 30 years నుంచి పత్రికారి యొక్క కాన్సెప్ట్లు, పత్రికారి యొక్క ఎంతోమంది గురువుల యొక్క కాన్సెప్ట్లు, ఇవన్నీ మన పిఎంసి అన్ని బాగా స్టోర్ చేస్తుంది. ఇది ఏంటంటే ఆస్తి కొన్ని 100 సంవత్సరాలకి పనికొస్తుంది. ఇది కూడా ఫస్ట్ టైము ఈ డిజిటల్ ధ్యాన మహాచక్రం మనం అందరం చేస్తున్నాము. ఇదంతా పాసిబుల్ ఓన్లీ పత్రికారి వల్లనే అవుతుంది, పత్రికారి సంకల్పం వల్లనే అవుతుంది, పత్రికారి వల్లనే ఇది అలా జరుగుతుంది. జై హో పత్రికారు, జై హో పిఎంసి, జై హో పిఎస్ఎస్ఎం, జై హో ఆల్ ది ట్రస్టీస్, జై హో మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిఎస్ఎస్ఎం ప్లస్ పిఎంసి సంయుక్త నిర్వహణలో జరుగుతున్నటువంటి ఈ మహిళా ధ్యాన మహాచక్ర 2కి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ఎంత సత్యం తెలిసినప్పటికీ కూడా చట్టాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మనం చేసుకుంటున్నటువంటి ఈ మహిళా ధ్యాన మహాచక్ర 2 చాలా సింపుల్గా మనం చేసుకోగలుగుతున్నాం. అయినప్పటికీ మరి గత 27 సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం నిర్వహణలో వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ మన యొక్క లక్ష్య సాధన అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్య సాధన ఏమిటనంటే 1 ధ్యాన జగత్, 2 శాకాహార జగత్, 3 పిరమిడ్ జగత్. ఈ లక్ష్య సాధనలో గత 30 సంవత్సరాల నుంచి అకుంఠిత దీక్షతోటి పాటుపడుతున్నటువంటి పత్రిజతోటి వెన్నంటి వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గత 27 సంవత్సరాల నుంచి చేసినటువంటి కృషి ఒక ఎత్తైనట్లయితే పిఎంసి ఆవిర్భవించి 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. కేవలం ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయ్యి కేబుల్ నెట్వర్క్ నుంచి అక్కడి నుంచి శాటిలైట్ నెట్వర్క్గా దినాభివృద్ధి చెందుతూ ఈరోజు లక్షలాది నుండి కోట్లాది మంది మరి ప్రేక్షకులు పిరమిడ్ మాస్టర్స్ మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వీక్షించగలుగుతున్నారని అంటే బట్ ఆ క్రెడిట్ అంతా కూడా పత్రిక యొక్క విజన్లో నుంచి పుట్టినటువంటి పిఎంసి నిర్వహణ కమిటీ మొత్తానికి కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక ఒక పిఎంసి ద్వారా సత్యం అనేటటువంటిది ఎవరు ఏ కోణం నుంచి చెప్పినప్పటికీ కూడా సత్యం సత్యమే అన్నట్లుగా పిఎంసి నుండి ఈరోజు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ హిమాలయ యోగుల దగ్గర నుంచి మరి పీఠాధిపతుల దగ్గర నుంచి అనేక మంది పీఠాధిపతులను తీసుకొచ్చేసి పిఎంసి ద్వారా మనందరికీ పరిచయం చేయటం, యోగ సాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ధ్యాన సాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, ఒక మాస్టర్గా ఎదగటానికి ఏ విధమైనటువంటి సాధన సంపత్తి మనకి ఉపయోగపడుతుంది, అలాగే ఆహారం తీసుకునేటటువంటి ఆహార విషయాల దగ్గర నుంచి జీవించే జీవిత విధానం వరకు కూడా శాస్త్రీయ దృక్పథం ఏ విధంగా ఇమిడి ఉందనేటటువంటిది చెప్పడానికే మనకు ఉన్నటువంటి పిఎస్ఎఫ్ ఈరోజు పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి ఇంత అద్భుతంగా మన ఇంత కార్యక్రమం మనం నిర్వర్తించుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం మనకి హానరబుల్గా కార్తికేయన్ గారు మనకి హానరబుల్గా మనం ఒప్పుకోవటం మనందరూ అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇక నిర్వహణ కమిటీగా మరి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ హనుమంతరాజు గారు కానీ మేము కానీ ఉన్నామని చెప్పారంటే బట్ హానరబుల్గా మనం ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీ ఇదంతా ఇది గ్రూప్ కాన్షియస్నెస్, ఒక గ్రూప్ కాన్షియస్నెస్ కనుక తలుచుకుంటే ఏ విధంగా సక్సెస్ అవుతుందనే దానికి మరి ఈ విధంగా మనం చేసేటటువంటి కార్యక్రమాలే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి నేను స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. So respected Shastri Garu, all North Indian Pyramid Masters, thank you very much. Thank you. Please let us know if you got any problems, any small problems. We are at our disposal. Your presence make us feel very, very proud. Your presence make us to feel about this program is going high level. Kudos to all North Indian Masters. Kudos to Shastri Garu and his team. Kudos to all of you. Thank you very much. ఇవాళటి కార్యక్రమాన్ని అతిథులను ఆహ్వానిస్తూ మనం ప్రారంభించుకుందామండి. ముఖ్యంగా మహిళా ధ్యాన మహాచక్రం జరుపుకుంటున్నాం కనుక పత్రి మేడం మన మొదటి మహిళలాగా ఎట్లయితే ఒక దేశానికి మొదటి మహిళలాగా పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రిజీ సార్తో అడుగులో అడుగు వేస్తూ మన మొదటి మహిళ పత్రిజీ మేడం గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఇవాళ మన మధ్యలో ఒక అద్భుతమైన యోగీశ్వరులు ఉన్నారండి. హిమాలయ యోగి 106 సంవత్సరాలు, వాళ్ళ పరంపరలో 200 సంవత్సరాల పైన ఉన్నటువంటి గురు పరంపర నుంచి వచ్చినటువంటి శ్రీ 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 సదానందగిరి యోగి గారిని. స్వామీజీ ఆప్కో ఆదర్ ఆహ్వాన్ హే. చైర్మన్ ఆఫ్ ఆర్గనైజింగ్ కమిటీ పద్మశ్రీ డాక్టర్ కార్తికేయన్ గారు, ఎక్స్ సిబిఐ డైరెక్టర్. సార్, ఆనరబుల్లీ వెల్కమ్ యూ ఆన్ టు ద డయాస్. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిరమిడ్ సంస్థలో ముఖ్యులు, మొదటి పిరమిడ్ని నిర్మాణించిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, పిరమిడ్ బ్రహ్మరిషిగా పేరు పొందినటువంటి బివి రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఒక 5 లేడీస్ వచ్చి ఇక్కడ వచ్చే దీపం వెలిగించాలి. 5 లేడీస్. అసలైన లోక కళ్యాణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య సంకల్పం నెరవేరినటువంటి అద్భుతమైనటువంటి ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే చిరస్థాయిగా నిల్చుండిపోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. 30 సంవత్సరాల క్రితం కర్నూలు పట్టణంలో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్నూలు పట్టణంలో ఒక్కనిగా ప్రారంభించి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ అన్నటువంటి విశేషమైనటువంటి ఆత్మ విజ్ఞాన జ్యోతుల్ని ప్రపంచానికి అందిస్తూ కర్నూలు నుంచి అనంతపురం, అనంతపురం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి ఒరిస్సా, అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్, అక్కడి నుంచి తమిళనాడు, అక్కడి నుంచి మహారాష్ట్ర, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు విస్తారంగా పర్యటిస్తూ సింగపూర్, మలేషియా, దుబాయ్, యూకే, యుఎస్ఏ ఇలా ప్రపంచ దేశాల్లో 93 దేశాల్లో కేవలం 30 సంవత్సరాల్లోనే తన యొక్క దివ్యవాణిని ప్రపంచానికి అందిస్తూ లక్షల కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ కర్నూలు నుంచి ప్రారంభమైనటువంటి ప్రయాణము మళ్ళీ నాగర్ కర్నూలుకు చేరింది. ఈ ప్రాంతం ఎంత అద్భుతమో, ఎంత అదృష్టవంతమో రంగారెడ్డి ఆదిశంకరాచార్యుల వారు ఆ మహాత్ముడు హిమాలయాల నుంచి శ్రీశైలం వరకు చేసినటువంటి పాదయాత్రలో కొన్ని రోజుల పాటు మన ఈ ప్రాంతంలో ఎందుకు కాలు మోపారో ఎవరికి తెలియకపోయినా ఇప్పుడిప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది ఈ మహావైభవం కోసం. పరమగురు ఆదిశంకరాచార్యుల వారి హిమాలయ యోగుల సమస్త గురువుల ఎజెండానంతా ఒక్కనగా భుజం మీదకి ఎత్తుకొని ప్రపంచం అంతా ధ్యాన ప్రపంచం కావాలి, ప్రపంచం అంతా ఆనందమయ ప్రపంచం కావాలి,
ప్రపంచం అంతా ఆధ్యాత్మిక ప్రపంచం కావాలి అని కంకణం కట్టుకొని కొన్ని లక్షల మంది యోగుల కళలను సాకారం చేసినటువంటి యోగి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఏ యుగం నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి గడియ. పత్రిజీ అతి సరళంగా, అతి సులభంగా, అతి సహజంగా, అతి సామాన్యంగా దాన్ని విశదీకరించి ప్రపంచానికి అందించారు. ఇది జీవితం అంటే అని. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీలు కతుక్కొని పత్రిజీ ఈ లోక కళ్యాణ గడియల కోసం ఎదురు చూస్తున్నటువంటి యావత్ పిరమిడ్ ధ్యానులందరికీ హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు, ధ్యాన నమస్కారాలు. ఎన్ని చెప్పాము, ఏమని చెప్పాము, ప్రతి మజిలీ, ప్రతి మలుపు, ప్రతి ఒక్క ప్రాణి గెలుపుగా పత్రిజీ తీర్చిదిద్దినటువంటి విధి విధానము. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహాత్ముడు వచ్చి ఆ యుగాన్ని చైతన్యం చేసి దుఃఖాన్ని తరిమి కొట్టినట్లు ఈ యుగంలో సమస్త యుగాల సారాంశమాన్ని, రామాయణాన్ని సీతాయనంగా మార్చినటువంటి గొప్ప యోధుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ సగర్వంగా చెప్తారు, ఇప్పుడు ఇంతవరకు అందరికీ రామాయణం తెలుసు ఆధ్యాత్మికత అంటే, భారతం తెలుసు ఆధ్యాత్మికత అంటే, కృతయుగం తెలుసు, త్రేతాయుగం తెలుసు, కానీ దివ్యయుగం, ధ్యానయుగం ఏమిటాయి అంటే స్త్రీ శక్తితోనే సాధ్యమవుతుంది అని ప్రపంచానికి చాటి చెప్పి మహిళా ధ్యాన మహాచక్రాలుగా రూపాంతరం చేసి ఈరోజు మహిళలందరికీ అతి పెద్ద పీట వేసినటువంటి మరి ఒక ఆధ్యాత్మిక విప్లవం, ఒక ఆధ్యాత్మిక ప్రభంజనమే మన మహిళా ధ్యాన మహాచక్రం. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు మనం ఇక్కడ నిర్వహించుకోబోతున్నటువంటి ఈ ధ్యానవాణి 30 సంవత్సరాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మధుర ఘట్టాలను, పిఎస్ఎస్ఎం విశ్వరూపాన్ని, ధ్యానుల విజయ గాథలను, ముఖ్యంగా మహిళలే మహారాణులు, మహిళలే ఈ ప్రపంచానికి ఏనాటికైనా ఒక గొప్ప వెలుగునివ్వగలగ ధీరోత్మలు, ఆత్మజ్ఞానులు అన్న పరమ సత్యాన్ని సాటి చెప్పడానికి పత్రిజీ సంధించినటువంటి ఒక దివ్య అస్త్రమే మహిళా ధ్యాన మహాచక్రం. సో ఈ మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఇంత అద్భుతంగా మనం నడుపుకుంటున్నామంటే పత్రిజీ జ్ఞానామృతంతో ప్రారంభమైనటువంటి మన దినచర్య స్వర్ణామృతంతో ముగించడమే, అమృత తత్వం చేయడమే, భయము, దుఃఖము, మరణము అన్నది తరిమి కొట్టడమే పిఎస్ఎస్ఎం తాలూకా ఎజెండాగా నడుస్తున్నటువంటి ప్రయాణంలో మొట్టమొదటిగా మన ఈ అద్భుతమైన ఈ యుగానికి మరి తొలి మహిళగా కీర్తికెక్కినటువంటి మేడం స్వర్ణమాల పత్రిజీని వారి దివ్య సందేశాన్ని. అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం మహిళా ధ్యాన చక్రం చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూ కూడా మన యజ్ఞాన్ని చేసుకుంటున్నాం. చాలా అద్భుతంగా ఫీలింగ్ వస్తుంది. ఈసారి మన వేదిక మీద ప్రతి సంవత్సరం కూడా గురువులు, పరమ గురువులు అందరూ కూడా వాళ్ళ ప్రవచనాలు ఇస్తూ మనని ఎంతో జ్ఞానం మనకి ఇస్తూ కూడా వెళ్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ, మనం ఎదుగుతూ, మనం ఇంకోళ్ళని ఎదిగింపచేస్తూ, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ జూమ్లో చాలా బిజీగా ఉన్నారు. ఎవరు ఫ్రీగా లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఎన్నో వందల మందితోటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ, ధ్యానం యొక్క గ్రోత్ కానీ చెప్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలోనే ఎంతో హ్యాపీగా, అంటే టైం వేస్ట్ చేయరు అనమాట. ధ్యానులు అనేవాళ్ళు టైం వేస్ట్ చేయకూడదు. కనుక ఇవాల్టి మన ఈ యొక్క సంబరాలు, ధ్యాన మహిళా సంబరాలు ఇప్పుడు మనం మొదలెట్టుకుందాం. అందరి కార్తికేయన్ రావడం చాలా ఆయన రియల్లీ ఐ ఫీల్ సో గుడ్. మన బెంగళూరులో ఆయన 2 నెలలు ఉన్నప్పుడు 10 రోజులు ఇక్కడికి వచ్చి మీరు ఉండాలి అని రిక్వెస్ట్ చేశాను ఆయనతోటి.
పాపం అలాగే వచ్చారు. he had stayed with me and spent lot of time with us. Really, I am very grateful to him. Thank you for everybody. థ్యాంక్ యూ మేడం. రామాయణం నుంచి సీతాయనం తెలుసుకోవాల్సిన యుగంలో ఒక సీతలాగా మీరు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం అందరికి చాలా అవసరం ఇప్పుడు. ధన్యవాదాలు. అదేవిధంగా బివి రెడ్డి గారు ముఖ్యులు. పిరమిడ్ పిఎస్ఎస్ఎం సొసైటీలో మొట్టమొదటి పిరమిడ్ కట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు 30 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి అడుగులో తోడు. ఫస్ట్ మీ గురించి చెప్పండి. నేను లాస్ట్ టైం ఇక్కడ డెలిగేట్గా డయాస్గా గెస్ట్గా వచ్చానండి. ఇవాళ వాలంటీర్గా వచ్చాను. అది నేను పిఎస్ఎస్ఎం గొప్పతనం అది. లీడర్స్ కమ్ యాజ్. నా పేరు దీప్తి రెడ్డి మాడుగుల అండి. నేను ఒక బిజినెస్ ఉమెన్, ఒక ఉమెనర్జీ అనే సంస్థ నడుపుతున్నాను. 1000 మంది ఉమెన్కి నాకు వీలైనంత ఎంపవర్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్రి బిజినెస్, నా పర్సనల్ బిజినెస్ నాకు ఒకటి ఉంది. కానీ అసలైన ఎంపవర్మెంట్ అనేది ఆధ్యాత్మికతలో ఉంది అనేది అవగాహన ఉన్నప్పటికీ అసలైన ఎంపవర్మెంట్ నాకు పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా, ఆనాపానసతి ధ్యానం ద్వారా జరిగింది. ప్రపంచంలో అతి గొప్ప విషయం ఇవాళ ఏదన్నా ఉంటే అది మనని మనం తెలుసుకోవడం అండి. అదే మన సత్యం. అది పిఎస్ఎస్ఎం చెప్పడం, అందులో మనం ఒక చిన్న చిన్న పీసెస్ ఆఫ్ పజిల్స్గా ఫిల్ చేయడం, అది మన డివైన్ డెస్టినీ. అంటే నేను దీన్ని ఒక ధర్మంగా, ఒక డ్యూటీగా, ఒక లాయల్ వాలంటీర్గా ఇవాళ ఇక్కడ రావడానికి కారణం, ఎంతోమందికి నేను అందిస్తున్న జ్ఞానం నాలాంటి ఒక మహిళని ఎంతోమంది చూస్తూ ఉంటారు. నా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది, నా లోపల నుంచి వచ్చింది. ప్రతి ఉమెన్ ఒక గాడెస్. నాకు ఏ మాస్టర్ ఇలా చెప్పలేదు. హీస్ హిమ్సెల్ఫ్ ఈజ్ నేచర్ స్టాండింగ్ హియర్. యు ఆర్ ద గాడెస్, యు ఆర్ ద గాడ్ అనగలిగిన వారు నిజమైన గురువు అని నేను నమ్ముతాను. ఐ థింక్ ఇవాళ నేను క్యాంపేర్ చేస్తున్నా కాబట్టి, హోస్ట్ చేస్తున్నా కాబట్టి నా మెసేజ్ని తక్కువగా పెట్టి, తన పేరునే పిరమిడ్ బ్రహ్మర్షిగా మారింది అంటే తను ఎంతవరకు ఇక్కడ కృషి చేశారు. అలాంటి పిరమిడ్ బ్రహ్మర్షి మన బివి రెడ్డి గారి సందేశాన్ని కోరుకుంటున్నాం. ఒక్కసారి బివి రెడ్డి గారికి గట్టిగా చెప్పకూడదాం స్వామీజీ. ఇంకా 30 సంవత్సరాలు వారు నాకు ప్రాణ స్నేహితులు. వారి ద్వారా ఈ పిఎస్ఎం ఆవిష్కరింపబడింది కర్నూలులో 30 సంవత్సరాల కిందట. స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా ఈనాడు ఈ స్టేజ్ మీద మహిళా ధ్యాన చక్రం, 2వ మహిళా ధ్యాన చక్రం కార్యక్రమాలకు ముఖ్యురాలైనటువంటి మేడం పత్రిజీ గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కు ఎన్నో ఏళ్లుగా తన యొక్క సహకారాలు అందిస్తున్నటువంటి కార్తికేయన్ గారికి, ఎందుకంటే వయసులో మనందరికీ పెద్దవారు, ఆ మహానుభావుని గైడెన్స్ అయితేనేమి, సూచనలు అయితేనేమి మన కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతున్నవి. అదేవిధంగా ఈ స్టేజ్ మీదకి వచ్చినటువంటి పాలిటీషియన్స్, నేనంటే చాలా ఓల్డ్ పాలిటీషియన్, ఎప్పుడో మా శకం 87కే ముగిసిపోయింది రాజకీయాల నుంచి. ఈ స్టేజ్ మీదకి వచ్చినటువంటి రాజకీయవేత్తలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఎల్లవెల్లల వాళ్ళు రాజకీయాలలో కూడా ప్రజాసేవలో అంటే సామాజిక వ్యవస్థకు పనికొచ్చేటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఆశీర్వదిస్తూ, పత్రిజీ గారు వారిని మంత్రులుగా కమ్మని కూడా ఆశిస్తూ ఉంటాడు ఎప్పుడు. అదేవిధంగా వారి యొక్క ఆశీస్సులు జైపాల్ యాదవ్ గారికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, అతి ముఖ్యంగా ఈనాడు ఆధ్యాత్మిక తత్వ ప్రసంగాలకే కాకుండా ఆధ్యాత్మికత్వాన్ని పూర్తిగా ఆచరణయోగ్యంగా ఈ సమాజంలోకి తీసుకొని వస్తూ మనందరికీ కనపడకుండా ఎక్కడో హిమాలయాల్లో అక్కడో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరమ గురూజీ, మహానుభావుడు, మనం హిమాలయన్ గురూజీ అనవచ్చు ఆ సందర్భంగా. ఎందుకంటే ఆయన జీవిత ఆశయం వల్ల కూడా మనం మానవులుగా మనం పుట్టిన తర్వాత మన ఆశయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే సామాజిక వ్యవస్థలో మనమంతా భాగం కాబట్టి. ఆ మహానుభావుడు లోక కళ్యాణార్థం కోసం
తన యొక్క ధ్యాన శక్తి అనండి తపశ్శక్తితో సామాజిక వ్యవస్థలో మార్పు రావాలని గణ్యంగా కోరుకునేటువంటి ఆ మహానుభావునికి నా నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఈ ట్రస్టీ మెంబర్స్ అయితేనేమి ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు సిద్ధి సాయినాథుని యొక్క ఆశీర్వాదాలు మీకెప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళా శక్తికి, మహిళా స్వరూపానికి ఆ శక్తి పరమశక్తి ఆదిశక్తితో సమానం అన్నటువంటి భావనతో కూడిన ఊహ పత్రిజీ గారికి రావడమే చాలా గొప్ప సంకల్పం. దాని కారణంగానే పోయిన సంవత్సరం మొదటిసారి జరిగింది, ఇది రెండవసారి. కానీ ఒకసారి చూస్తూ ఉంటుంటే అనిపిస్తుంది నాకు 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పత్రిజీ గారితో పాటు, అంటే ఆయన ఎక్కువ టైం ధ్యానం అన్నటువంటి ఒక చిన్న మొట్టమొదట ఆయన ఒక సింగిల్ మ్యాన్ ఫోర్స్, అంటే ఒకటే ఒక సోల్జర్గా తయారైపోయి ఈ వ్యవస్థలో ఈ ధ్యానము అనేటువంటి ఒక పట్టును పట్టుకొని ఆ శక్తిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నటువంటి సంకల్పంతో, కుతూహలంతో తన సర్వస్వాన్ని కూడా దీనికి ధారపోశాడు. ఎందుకంటే ఈ ధ్యాన వ్యవస్థలోకి పత్రిజీ గారు రాకముందు నేను కొద్దిగా పరిచయం. 1989 జూలై ఆగస్టు నెలలో నాకు పత్రిజీ గారు పరిచయం. నేను ఒక డిజల్యూషన్ మైండ్లో ఉన్నప్పుడు మానసిక స్థితి ఏ విధంగా మనిషికి వస్తుందంటే, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలా, వ్యర్థమైనటువంటి ఈ రాజకీయాలలో కాలక్షేపాన్ని ఉంచకూడదు, మనం పూర్తిగా దూరంగా ఉండాలన్న సంకల్పంతో నేను ఉన్నప్పుడు నాకు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఒక బాధ్యతను నాకు గుర్తు చేసి నా జీవితంలో మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు. నేను సదా వారికి కృతజ్ఞతలను. అదేవిధంగా ఈనాడు ఆ రోజు కార్యక్రమాలు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, పత్రిజీ గారు ఎన్నుకున్నటువంటి ఈ మహా అస్త్రం ఒక బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూడా ఈ ధ్యాన వ్యవస్థకు మూలమైపోయింది. కానీ మొదలుపెట్టిన రోజుల్లో మాత్రం ఆయన కష్టాన్ని, ఆయన పత్రిజీ గారు అయితేనేమి, వాళ్ళ శ్రీమతి గారు అయితేనేమి, తర్వాత వాళ్ళ కుటుంబీకులు అయితేనేమి, ఈయన చేసేటువంటి కార్యక్రమాలు ఎంతవరకు సఫలీకృతం అవుతావో అన్నటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా ఆయన అకుంఠిత దీక్ష, మహా గొప్ప సంకల్పం, మామూలు సంకల్పం కాదు. అంటే ఇవన్నీ కూడా నేను మాత్రం ఒకటి చెప్పగలుగుతాను, ప్రారబ్ధానుసారంగా వచ్చిన కర్మఫలాల కారణమే ప్రతి మనిషి యొక్క జీవన విధానం. ఆ పూర్వజన్మ సుకృతాలను బట్టి ఈ జన్మలో ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఎంతోమంది యోగులు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరికీ రాని ఐడియా ఒక ధ్యానము అనేటువంటి ఒక అస్త్రాన్ని ఆయన ఒక్కడు చేపట్టినాడంటే పూర్వజన్మ సుకృతాల కారణంగానే అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఈనాటికి కూడా ఆ రోజు నేను ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే ఎంత కష్టాన్ని భరించేవాడు. అన్ని చోట్ల ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు బస్సులలో ప్రయాణం చేస్తూ ఎక్కడైనా ఒక్కడి ధ్యానం నేర్చుకుంటానేవంటి ఏమైనా ఇంటికి పోయి ధ్యానం చెప్పేవాడు. మా పిరమిడ్ మేము కట్టింది 1990లో మొదలుపెట్టి దాన్ని ముగించిన తర్వాత కూడా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే కాసిరెడ్డి నాయన్ లాంటి మహానుభావులు కూడా మా పిరమిడ్ ప్రాంగణంలో ఉండేవారు, వచ్చేవారు. పత్రిజీ గారి పూర్తి ఆశీస్సులు అందజేసేవారు. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలికింది కర్నూలు పట్టణం. కర్నూలు పట్టణం మామూలు సామాన్యమైంది కాదు. ఎంతోమంది మహానుభావులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురువు గారైనటువంటి సదానంద యోగి కూడా కర్నూలు నుంచే. అదేవిధంగా మనం ఒక్కసారి కనుక కాలాన్ని చూసినట్లయితే చాలామంది యోగులు ఆ శ్రీశైలం నుంచి అయితేనేమి, మన కర్నూలు జిల్లాలో నేను చెప్పేది ముఖ్యంగా బ్రహ్మంగారి మఠం కూడా కర్నూలులో ఉంది. ఆ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానాన్ని ఈనాటికి కూడా మనము వింటూ ఉన్నాము. యథార్థాలు కూడా ఈ కరోనా లాంటి విషయాలు కూడా ఎప్పుడూ ఆయన బ్రతికున్న రోజుల్లోనే రాసినటువంటి గ్రంథాలలో ఉన్నాయి. అటువంటి యొక్క మహాపుణ్యక్షేత్రాలు కర్నూలు పట్టణంలో ఉన్నాయి. ఆ కర్నూలు నుంచి వచ్చినటువంటి మహాయోధులు
చిరస్మరణీయులు పూర్తిగా. ఈనాటికి కూడా మనము కొన్ని యుగాలు గడిచినా కానీ వాడిని స్మరించుకుంటున్నాం. అదే కోవకు చెందినవారు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయన యొక్క పూర్వజన్మ సుకృతాల కారణంగానే ఆ విధంగా జన్మ తీసుకొని ఈనాడు మనందరికీ సహచరుడు, మన పిల్లలకు, మా పిల్లల పిల్లలకు కూడా సహచరుడే. అంటే ఆయన యొక్క ఆత్మీయత, అనురాగము, ప్రేమ, వాత్సల్యం, ఈ 4 పదాలు ఉన్నాయి చూడండి. ఇది ఎవరికి లభ్యమయ్యేది కాదు. ఆత్మీయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం, ఈ 4ను పంచిపెట్టేటువంటి మహాశక్తివంతమైనటువంటి మహాశక్తి పత్రిజీ గారిలో ఉంది. కానీ ఆ కారణంగానే ఈనాడు కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు తను నమ్మినటువంటి ధ్యాన వ్యవస్థను అందరికీ చెప్తూ పోతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఈ వయసులో 30 సంవత్సరాలు నడిచినా కానీ ఇప్పటికి కూడా ఎక్కడన్నా 10 మంది ఉన్నా కానీ 10 మందికి ధ్యానాన్ని గురించి నేర్పించడం చాలా గొప్ప శక్తి ఎదురుకు. ఒకసారి నేను బాంబే పోయినప్పుడు చూశాను, పత్రిజీ గారి చిన్న పాప మ్యారేజీ పోయినప్పుడు ఆ రోజు ధ్యానం క్లాస్ అని కండక్ట్ చేస్తే ఆడ పట్టున 30 మంది కూడా జనం లేరు. కానీ ఆయన ప్రోగ్రాంలో బిజీగా ఉన్నా కానీ ఆ కార్యక్రమానికి పోయి అటెండ్ అయ్యి చూద్దామని చెప్పి నన్ను కూడా వెంబడి తీసుకెళ్ళాడు. నాకు అనిపించింది 20-30 మంది ఉన్న చోట కూడా ఎంతో ఓపికతో గంట సేపు ధ్యానంలో అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చెప్తూ వచ్చాడు. అప్పుడు ఏ విధంగా ఉన్నారో పత్రిజీ గారు ఈనాటికి కూడా ఆయన నమ్ముకున్నటువంటి ధ్యానాన్ని అదే విధంగా చెప్తూ ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందరు ఆత్మగానాన్ని పెంపొందించుకునేటువంటి గొప్ప ప్రక్రియకు అలవాటు కావాలని చెప్పి, అదేవిధంగా ఇలాంటి మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమాలను, ఎందుకంటే మహిళలకు గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి, మీ అందరి యొక్క మనసుల్లో కూడా స్థిరంగా నిలిచిపోవాలా బ్రహ్మర్షి పత్రిజీ, పితామహ పత్రిజీ గారు అని చెప్పి నేను మనసా వాచ కర్మణ కోరుకుంటూ, మీ అందరికి కూడా అల్లా మాలిక్ సిద్ధి సాయినాథుని ఆశీస్సులు అందజేస్తూ, మాలిక్ భలా కరో, మాలిక్ రక్షా కరో, రక్షా కరో, మాలిక్ రక్షా కరో. థ్యాంక్ యూ బివి రెడ్డి గారు. మరి వాళ్ళ మన అతిథి స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ పూర్వపు కడతాల గ్రామ పంచాయతీ, కొత్తగా ఏర్పడినటువంటి హనుమాస్పల్లి గ్రామ పంచాయతీ, ఇక్కడ పోచమ్మగడ్డ, గానుమలరతండ, అదేవిధంగా గ్రామ పంచాయతీ, మైసిగండి గ్రామ పంచాయతీ మధ్యలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యములో వారు స్థాపించినటువంటి ఈ పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మా ప్రాంతానికి గొప్ప అదృష్టమని మేమందరూ కూడా భావిస్తూ, ఈ కల్వకుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడిగా మా కల్వకుర్తిలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రతినిధిగా, ప్రజలందరి ప్రతినిధిగా సర్వదా మేము రుణపడి ఉంటాం. సర్వదా వారిని మేము తప్పకుండా జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మాలకు నేను మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 11 రోజులు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ఛానల్స్ ద్వారా కూడా ఇప్పుడే మా నందగారు చెప్పినట్టుగా 5 కోట్లు
కుటుంబాల్లో వారందరూ కూడా దీన్ని అనుసరించే విధంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా నేను అమ్మగారికి కూడా మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజర్షి గౌరవనీయులు డాక్టర్ కార్తికేయన్ గారు, వారు భారతదేశానికి సిబిఐ డైరెక్టర్గా పనిచేసి దేశవ్యాప్తంగా కూడా వారు ప్రశంసలు పొందడం జరిగింది. గొప్ప ఆఫీసర్ అని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం వారి అనేక కమిటీల్లో నియమించి ఆ కమిటీలకు పూర్తి స్థాయి సమాచారం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అందివ్వాలనే ఉద్దేశంతో వారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వారికి బాధ్యతలు అప్పజెప్పి ఆ విధంగా న్యాయం చేస్తాడని చెప్పి భారత ప్రభుత్వం కూడా భావించి ఈ సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఒక మహర్షిగా మరి వారి జీవితాన్ని, వారు కూడా గొప్ప విద్యావంతుడు, జీవితాన్ని అక్కడనే ఆయన మరి ఆ విధంగా ధ్యానంలో, ఆ విధంగా తపస్సులో నిమగ్నమై 160 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక నవ యువకుడి మాదిరిగా ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి సదానందగిరి స్వామీజీ, వారికి కూడా నేను పాదపద్మాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా ఇక్కడ ముగ్గురికి ఈ కర్తవ్య బాధ్యతలను అప్పచెప్పడం జరిగిందని చెప్పి మన పత్రిజీ గారు చెప్పడం జరిగింది. సోదరుడు మిత్రుడు మన విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా హనుమంతరాజు గారు, అదేవిధంగా రాఘవరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు బిడి రెడ్డి గారు, వారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పత్రిజీ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో స్థాపించారని చెప్పడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక మా గౌరవ సర్పంచులు హనుమాస్పల్లి, కడతాల్, అదే మా జిల్లా పరిషత్ సభ్యుడు దేశత్ నాయక్ గారు, అదేవిధంగా మా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వీరయ్య గారు, ఇక్కడికి వచ్చినటువంటి ట్రస్టీ సభ్యులు, మన ప్రాంతమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ ధ్యానులందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నేను స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరగవు కానీ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మన కడతాల్ గ్రామము, హనుమాన్స్పల్లి గ్రామం మధ్యలో 4 గ్రామ పంచాయతీ మధ్యలో జరుగుతున్నందుకు మేమెంతో అదృష్టవంతులమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పత్రిజీ గారు సంకల్పం చేసి, భూమి పూజ చేసి, శంకుస్థాపన చేసి, నిర్మాణాలు చేపట్టి ఇలా ప్రపంచానికి మొత్తం కూడా ఆదర్శంగా మా ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు కూడా మేము సర్వదా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలు నిర్వహించుకుంటున్నాము. కానీ గత సంవత్సరం, ఈ సంవత్సరం మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఏర్పాటు చేయడం, గత మహిళా ధ్యాన మహాచక్రంలో పత్రిజీ గారు ప్రకటించడం జరిగింది. ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రాన్ని 2020 సంవత్సరంలో మళ్ళీ ఇదే నెలలో ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురిలో నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రకృతి పరంగా, నేచర్, ప్రపంచంలో ఈ కోవిడ్ వ్యాప్తి ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో ప్రారంభమైంది. మన హైదరాబాద్లో కూడా
మార్చి 16 నాడు, మార్చి 12, 11 నాడు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ బాధల నుంచి, సమస్యల నుంచి మనం బయటపడలేకపోతా ఉన్నాం. నేను ఒకటి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, పత్రిజీ గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఎవరైతే ఈరోజు మెడిటేటర్స్ ఉన్నారో, ప్రతిరోజు కూడా ధ్యానం చేసేటువంటి మాస్టర్స్ కానీ, సిటిజన్స్ కానీ 99% ఎవరికి కూడా ఈ కరోనా ఎవరికి కూడా రాలేదని చెప్పి ఒక మాట విన్నాను. మరి నేను కూడా ఈ ధ్యాన మహాచక్రాలకు వచ్చినప్పుడు పత్రిజీ గారు శాకాహారం గురించి చెప్పడం జరిగింది. నేను అంతకుముందు మాంసాహారం తీసుకునేవాడిని. పత్రిజీ గారి వారి శిష్యరికంలో ఒక శిష్యునిగా, ఒక గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ నేను మాంసాహారం మొత్తం మానుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరము ఇక్కడనే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఒక కోడిగుడ్డు తీసుకుంటానని చెప్పడం జరిగింది. అది కూడా తీసుకోవద్దని చెప్పాడు. మా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అదే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను కోడిగుడ్డు కూడా తింటాను. మా వాళ్ళు నేను సమావేశాలకు పోతే మేము మేకలు పోతామా, గొర్రెలు పోతామా, మాంసం తీసుకొస్తామా, చికెన్ తీసుకొస్తామా, కోడిగుడ్లు ఉందామా అని చెప్పి మా నాయకులు మొత్తం కూడా 5, 10 మేకల గొర్రెలను పొట్టేల్లో వస్తారు. నేను ఏ కార్యక్రమానికి పోయినా మీరు ఎక్కడ కూడా జీవహింస చేయొద్దు, మేకలు కానీ, గొర్రెలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, కోడిగుడ్లు కానీ ఏవి కూడా పెట్టొద్దు, ఓన్లీ పప్పు, సాంబారు, పెరుగు పెట్టాలని నేను చెప్పడం జరుగుతుంది. అందువల్ల కొంతమంది నా ఎంబడొచ్చిన వాళ్ళు కూడా నా ఎంబడొస్తలేరు. ఏదైనప్పటికీ కూడా మెల్లమెల్లగా ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఇదంతా కూడా మార్పు జరుగుతుందని చెప్పి నేను కూడా బలంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ మహిళా ధ్యాన మహాచక్రం దాని విశిష్టత గురించి గౌరవనీయులు పెద్దలు మన బీడి రెడ్డి గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మన స్వర్ణమాల పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, ప్రపంచాన్ని శాసించేది మహిళ. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళ ఒక ఇంటిని చక్కగా ఇల్లు నడవాలంటే మహిళ చాలా ముఖ్యం. ఒక కుటుంబం నడవాలంటే మహిళ చాలా ముఖ్యం. కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలు మొత్తం చదువుకోవాలంటే తల్లి చదువుకుంటే ఆ కుటుంబంలో బిడ్డలు చదువుకుంటారు. ఆ కుటుంబం చాలా సాఫీగా జరుగుతుంది. దానివల్ల గ్రామం బాగుపడుతుంది, దానివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, దానివల్ల దేశం బాగుపడుతుంది, ప్రపంచమే బాగుపడుతుందని చెప్పి చక్కటి నిదర్శనం ఈ మహిళా ధ్యాన మహాచక్రం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇప్పుడే మన వారు చెప్పినట్టుగా మనం తప్పకుండా తల్లిదండ్రిని గౌరవించాలి. ఆ విధంగా తల్లిదండ్రిని ప్రేమతో చూసుకోవాలి. తల్లిదండ్రులు లేనిది మనం లేం. మీరు ఎక్కడ చూడండి, సీతారాముడు అంటారు, రాధాకృష్ణుడు అంటాడు, తల్లిదండ్రి అంటారు. ఫస్ట్ మహిళ. ఇలా నదులు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న నదులకు మొత్తం కూడా మహిళల పేర్లే ఉన్నాయి. ఆ విధంగా ప్రకృతికి మారు పేరు, ప్రకృతికి ప్రతిరూపం మహిళ. కాబట్టి మనమందరం కూడా మహిళలను గౌరవించాలి. ఎక్కడైతే మహిళ కంట నీరు వస్తుందో ఆ కుటుంబం బాగుపడదంట. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, మహిళ ఏడ్చిన ఇల్లు బాగుపడదు. దాన్ని అందరూ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా ఈరోజు ప్రారంభమైంది. చాలా చక్కగా పెద్ద ఎత్తున మనందరూ కూడా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఈ 11 రోజులు కూడా మీతో పాటు మేము కూడా ఉంటాం. తప్పకుండా వచ్చినటువంటి వారికి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు చేస్తాం. మనం కూడా పాటించాలి. ఈ కరోనా సమయంలో మనం కూడా భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్కులు ధరించాలి. ఇది ఎవరికి కూడా అంటుకోకూడదు. మనం పరిశుభ్రంగా ఉండాలి. ఈ కరోనా అనేది పిలిస్తే వస్తుంది, పిలవకుంటే రాదు. పిలిస్తే అంటే మనం సరిగ్గా శుభ్రంగా లేకపోతే, ఉతికిన బట్టలు వేసుకోకపోతే, వేడి నీళ్ళు తాగకపోతే, మంచి ఆహారం తీసుకోకపోతే, ఆ విధంగా నియమాలు పాటించకపోతే కరోనా వస్తుంది. నియమాలు పాటిస్తే కరోనా రాదు. కాబట్టి దయచేసి కరోనా కూడా మనము
చాలా దూరాన్ని, భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనతో పాటు కుటుంబ సభ్యులు కానీ వచ్చిన వారు కూడా అందరూ కూడా జీవించాలి. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పిఎస్ఎం ద్వారా ఈరోజు ఈ మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి కనెక్టివిటీ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మన మహిళా ధాన్య చక్రాన్ని అందరూ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది, వారు కూడా అనుసరించడం జరుగుతుందని చెప్పి కూడా మన నందగారు కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మనమందరం కూడా మరి పత్రిజీ గారి సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం ఇది విజయవంతంగా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చెప్పి వారి సంకల్పానికి మనమందరం కూడా తప్పకుండా సహకరించి ఈ మహిళా ధ్యాన మహాచక్రాన్ని విజయవంతంగా మనమందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు జైపాల్ యాదవ్ గారు. ఒక నేతగా శాకాహారం గురించి, ధ్యానం గురించి ఈ టైంలో మీరు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. చైర్మన్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కమిటీ, ఐ రిక్వెస్ట్ పద్మశ్రీ డాక్టర్ డిఆర్ కార్తికేయన్ గారు, ఎక్స్ సిబిఐ డైరెక్టర్, దయచేసి మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎంతో మహానుభావులు, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సన్మానీయ బివి రెడ్డి గారు, జైపాల్ యాదవ్ గారు, సదానందగిరి మహారాజ్, trustees of this great organization, Brahmarshi Pitamaha Patri Garu, Patriji, because he is the cause for all these celebrations today. And more than that, the lady behind him, Swarnamala Garu, I always say she is the person for all the achievement. In 30 years, an individual has not only founded a movement, and he has spread it all over the planet. So that credit only to go to Patriji. I am going to attempt few words in all the 4 languages. Yeah. Because PMC Telugu, PMC Tamil, the other day Shastri Garu has inaugurated the PMC Hindi also. Yes. So I am going to attempt Kannada also. Few words. Sure, sir. Thank Because you. you know it's going to spread in all over the channels. That's a great pleasure, sir. Okay. ఈ 2వ మహిళా ధ్యాన మహాచక్రం 2020కి వచ్చిన ధ్యాన మిత్రులు అందరికీ నమస్కారములు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, స్వర్ణమల పత్రి మేడంకి నా ప్రేమపూర్వక అభినందనలు. ప్రస్తుతం మనం మహిళా యుగంలో ఉన్నాం. స్త్రీ అంటే ఆధ్యాత్మికత, స్త్రీ అంటే నమ్రత, స్త్రీ అంటే సహనం, శక్తి, సహనమే ప్రగతి. స్త్రీ అంటే భూమాత, భూమి అంటే సహనం. మనకందరికీ సహనం కావాలి. మన తల్లి మనకు ప్రథమ గురువు. పూర్ణ స్త్రీ తత్వం అంటే మాతృత్వం. మాతృత్వం అంటేనే నిరంతరం బహు కొరే తత్వం. లాస్ట్ ఇయర్ మహిళా ధ్యాన మహిళా చక్రంకు నేను వచ్చాను. ఈ సంవత్సరం ఈ కోవిడ్-19 సమయంతో నేను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో అన్ని మెడిటేషన్ సెషన్స్ అటెండ్ చేశాను. సింపుల్ ఆనాపానసతి మెడిటేషన్ చాలా సులభం. లాక్డౌన్ సమయంలో మెడిటేషన్ అందరికీ సహాయం చేసింది.
మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, హ్యాపీనెస్, స్టూడెంట్స్కి, ఎంప్లాయీకి, ఎగ్జిక్యూటివ్కి, సమాజంలో అన్ని సెక్షన్స్ వారికి ఆనాపానసతి మెడిటేషన్ చాలా సులభమైన పద్ధతి. నేను నా మిత్రులకు రికమెండ్ చేశాను. చాలా డాక్టర్స్, గవర్నమెంట్ మిత్రులు పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నాను. నేను నా కోసం ఒక పిరమిడ్ని ఢిల్లీలో చేసుకున్నాను. అది చాలా మంచి చేస్తుంది. చంద్రాజీ, వాణి మేడం సెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. శాస్త్రి గారు ఫ్యామిలీ ఓపెన్ పిఎంసి మిడిల్ హిందీ స్టూడియో నేను చూసినాను, చాలా బాగుంది. ఈరోజు అందరం మనం ధ్యానం చేద్దాము. ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ब्रह्मर्षि पत्री जी भारत पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट के संस्थापक आप सब जानते हैं. गहरे अनुभव के माध्यम से आनापानसति ध्यान की शक्ति का उन्होंने अपने जीवन में जल्दी ही अनुभव प्राप्त किया. तब से दुनिया भर के लोगों के लिए ध्यान शिक्षा और शाकाहार को बढ़ावा देने को उन्होंने अपने जीवन का मिशन बना दिया. उनका दृष्टिकोण पूरी तरह से वैज्ञानिक और गैर धार्मिक है. पत्री जी एक महान संगीतकार और गायक हैं. उनके माध्यम से इन तकनीकों को संगीत के गहन अनुभव प्राप्त करने के लिए विकसित किया गया. लेट मी कंग्रेचुलेट ऑल ऑफ यू in the One Media Network on the occasion of the inauguration of many PMC studios. It is a huge step in promoting Anapanasati meditation among the Hindi-speaking people, Tamil of course, Telugu, everywhere. Patriji discovered the power of the simplified aspect of Vipassana meditation of Buddha. अब हम सब मिलके भारत को, दुनिया को ध्यान मार्ग से स्वर्ग बनाएंगे. Few words in Kannada, because some Kannada people are also there, I know that. ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಗಳಾದ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು, ಧನ್ಯವಾದಗಳು. ತಮ್ಮ ಜೀವನ ಕೊನೆಯದಲ್ಲಿ ಬುದ್ಧರ ಕೊನೆಯ ಮಾತು ಅಪ್ಪೋ ದೀಪೋ ಭವ, ಆರ್ ಬಿ ಎ ಲೈಟ್ ಅಂಡ್ ಟು ಯೋರ್ ಸೆಲ್ಫ್. These were the last words of the Buddha, his parting message to his disciples and to the world through them. ನಿಮ್ಮ ದೀಪವನ್ನು ನೀವೇ ಬೆಳಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ನಮ್ಮ ದೀಪವನ್ನು ನಾವೇ ಬೆಳಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಅವರವರ ಜೀವನವನ್ನು ಅವರವರೇ ಬೆಳೆಸಿಕೊಳ್ಳಬೇಕು. ಅವರವರ ಆತ್ಮವನ್ನು ಅವರವರೇ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ಅವರವರ ಬಂಧು ಅವರವರೇ, ಅವರವರ ಶತ್ರು ಅವರವರೇ. ನೀವೇ ನಿಮ್ಮ ಸ್ವಂತ ಗುರು, ನಿಮಗೆ ನೀವೇ ಗುರು ಎಂದರು ರಮಣ ಮಹರ್ಷಿಯವರು. ಆ್ಯಸ್ ಯು ಸೋ ಯು ರೀಪ್. ಬಿತ್ತನೆ ಮಾಡಿದಷ್ಟು ನೀವು ಕೊಯ್ಯಿರಿ. ಬಿತ್ತನೆ ಮಾಡಿದಷ್ಟು ನೀವು ಕೊಯ್ಯಿರಿ. ನೀವು ಬೇವಿನ ಬಿತ್ತನೆ ಮಾಡಿದರೆ ಮಾವಿನ ಹಣ್ಣು ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. ಒಳ್ಳೆಯ ಉತ್ತಮ ಆಲೋಚನೆಯನ್ನು ಮನರಂಜಿಸಿದರೆ ಉತ್ತಮ ಫಲಿತಾಂಶವನ್ನು ಪಡೆಯಬಹುದು. ನೀವೇ ನಿಮ್ಮ ಸ್ವಂತ ದುಃಖವನ್ನು ತೆಗೆದುಹಾಕಬಹುದು. ಯು ಕ್ಯಾನ್ ಡಿಸ್ಟ್ರಾಯ್ ಯುವರ್ ಓನ್ ಮಿಸರೀಸ್. ಪತ್ರಿಜಿ ಸೇಸ್ ದಟ್ ಪವರ್ ಈಸ್ ವಿತ್ ಇನ್ ಯು. ಜೀವವಿಜ್ಞಾನದಲ್ಲಿ ಸರಿಯಾದ ಜೀವಿಸುವ ವಿಜ್ಞಾನವು ಅತ್ಯಂತ ಪ್ರಮುಖ ವಿಜ್ಞಾನವಾಗಿದೆ. ಶಾಂತಿ, ಸಮಾಧಾನ ಮತ್ತು ಆರೋಗ್ಯದಿಂದ ಜೀವನ ನಡೆಸುವುದು ಹೇಗೆ ಎಂಬುದು ಅತ್ಯಂತ ಮುಖ್ಯ. ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಜ್ಞಾನವು ಅತ್ಯಂತ ಪ್ರಮುಖ ವಿಜ್ಞಾನವಾಗಿದೆ. ಅನೇಕ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗಗಳು ಮತ್ತು ಧ್ಯಾನದ ಅಭ್ಯಾಸಗಳಿವೆ. ದೇರ್ ಆರ್ ಮೆನಿ ಮೆಥಡ್ಸ್ ಆಫ್ ಸ್ಪಿರಿಚುಯಾಲಿಟಿ ಆ್ಯಂಡ್ ಆಲ್ ದ್ಯಾಟ್. ಇವೆಲ್ಲವೂ ಶಕ್ತಿಯುಳ್ಳವಾಗಿದೆ. ದೇ ಆರ್ ಆಲ್ ವ್ಯಾಲ್ಯೂಬಲ್, ಯೂಸ್ಫುಲ್.
ವಿಪಾಸನ ವಿಧಾನದಿಂದ ಬುದ್ಧ ಜ್ಞಾನೋದಯವನ್ನು ಪಡೆದರು. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪತ್ರಿಜಿಯವರು ಕಷ್ಟವಾದ ವಿಪಾಸನವನ್ನು ನಮಗೆ ಅದನ್ನು ಸರಳೀಕರಿಸಿ ಆನಾಪಾನಸತಿ ಎಂದು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಮೇಡ್ ಇಟ್ ದ ಮೋಸ್ಟ್ ಸಿಂಪ್ಲಿಫೈಡ್ ಫಾರ್ಮ್ ಆಫ್ ಮೆಡಿಟೇಷನ್. ನನ್ನ ಅನುಭವದಲ್ಲಿ ನಾನು ಕಂಡುಕೊಂಡದ್ದು ಆನಾಪಾನಸತಿ ಅತ್ಯಂತ ಸರಳ. ಇನ್ ಮೈ ಓನ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಐ ಫೌಂಡ್ ದಿಸ್ ಈಸ್ ದ ಸಿಂಪ್ಲೆಸ್ಟ್ ಆ್ಯಂಡ್ ವೆರಿ ಎಫೆಕ್ಟಿವ್ ಮೆಥಡ್. We are not comparing with others. All methods are good, but this is the simplest form. He found it, and that's the greatest gift of Patriji to humanity. ಈ ಮಾರ್ಗವು ಶಾಂತಿ, ಆರೋಗ್ಯ, ಸಂತೋಷ ಮತ್ತು ತೃಪ್ತಿಯನ್ನು ಹೇಗೆ ಪಡೆಯುವುದು ಎಂಬುದನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. ವ್ಯಕ್ತಿ, ಕುಟುಂಬ, ಸಮಾಜ, ಪರಿಸರ ಎಲ್ಲ ರೀತಿಯ ಜೀವ ಮತ್ತು ಇಡೀ ಗ್ರಹವು ಇದರಿಂದ ಅಪಾರ ಲಾಭ ಪಡೆಯುತ್ತವೆ. ನಾಟ್ ಓನ್ಲಿ ಇಂಡಿವಿಜುವಲ್ಸ್ ಬಟ್ ದ ಫ್ಯಾಮಿಲೀಸ್, ದ ಸೊಸೈಟಿ, ದಿ ಎಂಟೈರ್ ಪ್ಲ್ಯಾನೆಟ್ ಈಸ್ ಗೆಟಿಂಗ್ ಬೆನಿಫಿಟೆಡ್ ಬೈ ದಿಸ್ ಮೆಥಡ್. ಈ ಶ್ರೇಷ್ಠ ದಾರಿಯಲ್ಲಿ ಬಂದದ್ದಕ್ಕೂ ತಾಮೆಲ್ಲರೂ ಭಾಗ್ಯವಂತರು. ದೋಸ್ ಹೂ ಕೇಮ್ ಆನ್ ದಿಸ್ ಪ್ಲ್ಯಾನೆಟ್ ಆರ್ ಆಲ್ ಫಾರ್ಚುನೇಟ್, ಲಕ್ಕಿ ಪೀಪಲ್. ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಜ್ಞಾನದ ಈ ಉದ್ದದ ಹಾದಿಯಲ್ಲಿ ಬಂದಿರುವ ತಮ್ಮೆಲ್ಲರೂ ಅದೃಷ್ಟವಂತರು. ಈ ಉತ್ತಡ ಪಾದಿಯಲ್ಲಿ ಮುಂದುವರಿಯಿರಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಈ ಉತ್ತಡ ಸಂದೇಶವನ್ನು ಹೇಳಿಸಿ. ನಾಟ್ ಓನ್ಲಿ ಯು ಆರ್ ಬೆನಿಫಿಟೆಡ್, ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಎವ್ರಿ ಒನ್ ಆಫ್ ಯು, ಪ್ಲೀಸ್ ಸ್ಪ್ರೆಡ್ ದಿಸ್ ಮೆಸೇಜ್ ಟು ನಾಟ್ ಓನ್ಲಿ ಟು ದ ಮೆಂಬರ್ಸ್ ಆಫ್ ದ ಫ್ಯಾಮಿಲಿ but to the society, because unless everybody is happy, we are not going to be happy. Like, all parts of my body has to be healthy. Even if my little finger is not healthy, the problem, I cannot be healthy. So in your family, if one person is a meditator, is not enough. The whole family should become meditators. Then only you see the benefit. One family is not enough. All families in an organization, society should become. Then only you can create a world of peace, harmony and prosperity, because today we are seeing what is happening to the world. People who are rich are not necessarily happy. People in power are not necessarily happy, you know very well. Uncertainty is there. But ultimately the happiness has to come from within. That technology Patriji has given. How without any support, anybody's support, you are a master of yourself and only depend on your breath. When you are born, the first you start breathing, then the life comes. When the breath goes out and doesn't come back, we are no more there. So our life is only on the breath. That's why he says breath is the guru. But we all breathing all the time, we did not know how to use it. So this great man one day only attended Vipassana meditation. First day he used to do Anapanasati meditation. He practiced on himself, realized the value, and he was not happy. He said, no, it's not enough if I am happy. I must spread it to as many as possible. So he almost left the house to Madam Patriji. She had to look after him and everybody else also. Today, it is gone all over, not only Andhra Pradesh. I keep telling, to a large extent, if this has, even the Naxalism has come down here, it is because of this meditation being spreading. And about vegetarianism, you all know, you have to intro, no? No, sir, please. Vegetarianism, I tell you, science says, forgetting the karuna, compassion and all that. Because man thinks everything is created for him. No, we are among the millions of GCs. In creation, every creature, every worm, everything has a purpose. It's an interrelated world. Man out of arrogance started eating everything. Today, what's happening today? Science says, only we believe it, Science says, if the whole planet turns vegetarians, there is no global warming. There is no threat. So, I know, I don't have to tell you, you're all there. So, today, there is no remedy. Even though the vaccine they have found is also very not sure. Today, there is a report, there is a new variation of this COVID-19 has come.
So only protection is our own immunity. More fruits, more vegetables, more of meditation, more of yoga. This is the only way we can create our own immunity. So on this occasion, I convey my admiration, humanities, thanks to you, Patriji. So also, madam, for taking care of him. You must also, I've been telling him, don't travel too much. He says nothing is going to happen because only fear. You know, he's the only person I know, he keeps traveling every day, telling nothing will happen. May be true. He has proved it. He walks the talk. But he walks the talk. He doesn't say something and leave somebody else. No, he leaves the way he's talking and all that. But even then, let us all follow our precautions. No remedy has come. Don't go by this immediately. Maintain the distance. Take care of your health. Keep your mind healthy. The technology he has given, Anapanasati meditation. Spread it to as many as possible. Support this movement. Practice. Be healthy. Spread it to the family, to the society, in whatever way you can, because that is our duty to save the planet and ourselves also. Namaskara. Thank you, ma'am. Thank you so much, sir. It was great honor listening to you in so many languages. We request you to launch the latest issue of Spiritual India magazine. గం గణపతియే నమః. స్వామీజీ 106 సంవత్సరాలు గట్టిగా చెప్పండి. ఒకసారి నుంచోండి, అందరూ నుంచోండి. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఈరోజు ఎంతో మహాభాగ్యం మనకి. వారి యొక్క ప్రత్యేక సందేశం తీసుకుందాం. మహిళా ధ్యాన చక్రంలో భారతదేశానికి మహాప్రతినిధి. గం గణపతియే నమః. ఐఎం సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైన మహంత్ హిమాలయగిరిజీ గారి మనస్సును పాదపద్మాలలో సమర్పించుకొని శ్రీమతి పత్రి గారికి, శ్రీపత్రి గారికి, వేదికను అలంకరించిన అనేక మంది మహామహోదరులకు శుభాభినందనలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటానని నా కలలో కూడా అనుకోలేదు. ఏదన్నా కార్యక్రమం జరిగితే అందరూ ఆసేతు సీతాచలం అనే మాట వాడతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు వేదిక మీద ఆ సేతు హిమాచలం, ఆ సేతు అంటే రామేశ్వరం, మాది హిమాలయం, రెండు ఇక్కడ పరాశరుల వారు మేము కలిసినామంటే ఆ సేతు హిమాచలము, ఈ పిరమిడ్ ధ్యానం అనేది అందరికీ చేరాలని కోరుకుంటూ, మన సనాతన వేద ధర్మంలో మొట్టమొదటిగా చెప్పిన మాట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆ మాతృదేవో భవ అని మొదటగా చెప్పడం మన సనాతన ధర్మంలో ఏ విధంగా మొదలైంది అంటే, మనం గోవును కూడా గోమాత అంటాం, భూమిని భూమాత అంటున్నాం, మన భారతదేశాన్ని భరత మాత అంటున్నాం. ఎక్కడ కూడా ఈ మాతా శబ్దం వస్తుంది. అమ్మవారి పూజలో కూడా మొట్టమొదట చెప్పబడేది శ్రీచక్రార్చనలో శ్రీమాత్రే నమః. మాతకు ఉన్నంత
ప్రాధాన్యత, మన సనాతన ధర్మం ఇచ్చినంత విలువ ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఇవ్వబడి ఉండదు అనుకుంటున్నాను. అటువంటి మాతను లక్ష్యంగా పెట్టుకుని మహిళా సభలు అంటూ ఈ ధ్యాన చక్రాన్ని సాధన మొదలుపెట్టినటువంటి పత్రి గారికి నేను అనేక మనస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. మొదటి పిరమిడ్ ప్రారంభించి ఇన్ని పిరమిడ్లుగా మారేదానికి మూల బీజం వేసినటువంటి శ్రీ రెడ్డి గారు ఇక్కడ ఉండటము, తన ఆధ్యాత్మిక సహకారాన్ని అందిస్తున్నటువంటి శ్రీ పరాశర్ వారు ఇక్కడ ఉండటము, అంతటి మహామహుల మధ్య ఈ మామూలు సన్యాసి ఇక్కడ ఉండటము నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ఉన్నాను. మీ తెలుగులో ఒక మాట అంటారు, పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అంటారు. ఏదన్నా కార్యము ఆరంభించరు మూర్ఖులు, ఆరంభించి మధ్యాన్ని వదిలివేతురు మధ్యములు, పట్టిన పట్టును వదలక కార్యమును పూర్తి చేయుదురు ఉత్తములు అంటారు. ఆ కేటగిరీలో మొట్టమొదట నిలబడేవారు మన పత్రి గారు అనుకోవచ్చు. ఆయన పట్టినారు, పట్టి వదలలేదు. మనమందరూ కూడా పట్టుకుంటాం, వదిలిపెడుతుంటాం. ఈ పట్టుకోవడం వదులుకోవడం కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టుకొని ఉన్నారు. మేము మా సన్యాసి యాత్రలో ఎన్నోసార్లు తిరుగుతూ ఈ పిరమిడ్ గురించి ఎప్పుడూ వింటూనే ఉండేవాళ్ళం సమాంతరంగా. కానీ ఈరోజు ఈ కట్టె ఇంత దృఢంగా ఉందంటే మేము ఎంతో యోగాభ్యాసం చేసి, ఎన్నో రకాల సాధనలు చేసి, ఎన్నో రకాల మంత్రాలు చదివితే ఈ రోజుకి ఈ కట్టె ఇట్లా ఉంది. ఇంత కష్టము ఏదీ లేకుండానే ప్రశాంతంగా ఒక్క చోట కూర్చొని ఏ ఆసనాలు, ఏ మంత్రాలు, ఏ కష్టాలు లేకుండానే, ఏ మంత్ర సాధనలు లేకుండానే అతి సులభమైన అపాసన స్థితి అనేది లోకానికి అందించిన మహామహులు శ్రీ పత్రిజీ గారు. నాకేదో 106, 103, 102 అనుకుంటుంటేనే గొప్ప అనుకుంటున్నారు. ధైర్యంగా ఇంకో 70 సంవత్సరాలు మాతో పాటు ఉంటారు అనేసి నేను చెప్పుకుంటున్నాను. ఇటువంటి ధ్యాన పీరియడ్లు ఇప్పుడు 30 అయింది, ఇంకో 70 అయినాక ఇది సెంచురీ అయిపోతుంది. ఆ సెంచురీ కూడా ఈ పత్రి గారి చేతుల మీదగానే అవుతుంది. కారణం ధ్యానంలో ఉన్న శక్తి. మీరు ధనం మీద, ధ్యానం మీద పెడుతున్నటువంటి, ధాన్యం మీద పెడుతున్నటువంటి ఆ లక్ష్యంను కొద్దిగా మార్చుకొని ధ్యానం మీద పెడితే కూడా చాలు, మీరు అనేకమైనటువంటి ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ప్రతి మానవుడు కోరుకునేది ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఉత్త ఆయువు ఉండిపోయింది 100 ఏళ్ళు, ఆరోగ్యం బాగలేకుండా ఉంటే 100 ఏళ్ళు బతికి ఏం ప్రయోజనం? ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉన్నాం, ఆనందించేదానికి సంపద లేకపోతే ఏమవుతుంది? ఆనందమైనటువంటి ఆ సంపాదన సంపాదించాలంటే మనిషికి ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుంటూ అనంతకాలం బతకగలగాలి అంటే ధ్యాన సాధన చేయడమే ఒక్కటే మార్గం. మనకు భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. వాని కోసము మన కోసము ఒక 2-3 గంటలు ఇచ్చుకోలేమా? దినంలో క్రమం తప్పకుండా ఒక్కొక్క అరగంట మనం ధ్యానం చేసినా కానీ మన మిగతా అన్ని కార్యక్రమాలను చూసుకోవచ్చు. మన ఇంటి పనులు, వ్యవహారాలు, నిద్ర, మాటలు అన్నీ చూసుకోవచ్చు. ఒక్కొక్క అరగంట ఆల్ టుగెదర్ ఇన్ 24 hours, ఓన్లీ 1.5 hour ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు స్పేర్, యూ విల్ ఆస్పైర్. మీరు ఎంతో అద్భుతంగా మారవచ్చు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఒక్కటిగా పారమైన ఆ పిరమిడ్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా నిలబడింది అంటే దాంట్లో ఆ శక్తి ఉండబట్టే కదా. ధ్యానంతో ఎంతోమంది ఎన్నో అనుభవాలను, ఎంతో ఆరోగ్యాన్ని పొందడం మూలంగానే కదా ఈరోజు మనం ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా దాన్ని నిర్వర్తించుకుంటున్నామంటే కారణం ధ్యానం. మేము ఎక్కడో హిందీ వాళ్ళమైనప్పటికీ ఈరోజు మీ తెలుగులో మీ మధ్య మీతో మాట్లాడుతున్నాం. 1-2 తప్పులు ఎక్కడైనా ఉండవచ్చు, క్షమించాలి. మాట్లాడగలుగుతున్నామంటే మాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాన్సన్ట్రేషన్, ఐ క్యాన్ అనుకునేటువంటి ఒక్క కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ పెట్టేదానికి అవసరమైనటువంటి స్థితి
ధ్యాన స్థితి. మేమైతే ఎంతో కష్టపడి సాధించుకున్నాం, గౌరవంగా చెప్పుకుంటున్నాం. మేము సాధించిన దాంతో, మా సాధనలతో, మా యోగ సాధనలతో మేము ఈ పొద్దు ఇంత ఆరోగ్యకరమైనటువంటి శరీరంతో మీ ఎదురుగా మీకు ప్రత్యక్షంగా కనపడుతున్నాం. కానీ మా గర్వమంతా పోతా ఉంది. ఎందుకు అంటే పత్రి గారు ఏమీ చేయకుండానే అంతా సాధించేస్తూ ఉన్నారు. నేను చెప్పుకున్న గొప్ప అంతా బెలూన్ను గాలి తీసేసినట్టు పుస్సుమనిపోయింది ఆయన ముందర. దట్ ఈస్ ది గ్రేట్నెస్. పొద్దు ఇంతమంది యాక్చువల్గా ఈ కరోనా అంటూ లేకపోతే ఈ సభా ప్రాంగణం సరిపోయి ఉండేది కాదు అన్న సంగతి మేము ఇంతకుముందు విని ఉన్నాం. ఇప్పుడు ఇంతటి కరోనా పరిస్థితుల్లో కూడా ఇంతమంది ఇక్కడ ఏకత్రమైనారు అంటే చాలా అద్భుతమైన విషయం. అన్నిటికన్నా అంతటి మహానుభావుడు ఇంతటి బోడి సన్యాసి కట్టెకు ఇంతటి విలువ ఇయ్యడం, ఆ వినయత, ఆ తపన, నా భారతీయుడు ఇంత వచ్చి ఇక్కడి నుంచి వచ్చి నాతో చెప్తున్నాడు అన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి తపన మమ్మల్ని పులకితుల్ని చేస్తూ ఉంది. ఒక ఫ్రెండ్లీ నేచర్, ఒక మహాగురువుగా ఉండి ఎక్కడ కమాండర్ నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని లేదు. హీఈస్ వన్ ఆఫ్ అవర్ మ్యాన్, మన ఇంటి మనిషి. అట్లా ఉన్నప్పుడే, మీతో కలిసి ఉన్నప్పుడే మీ మధ్య మీ ధ్యాన శక్తిని పెంచగలుగుతారు. మీకు ఇంకోటి తెలియని విషయము, మా ఆధ్యాత్మిక పరంగా ఒక మనిషి శక్తివంతంగా మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమం కోసము సంకల్పం చేసుకుంటే ఆ దృఢ సంకల్పము ప్రపంచవ్యాప్తమవుతుంది. ఇంతకుముందు తమిళ్లో చెప్పినారు, మలయాళంలో చెప్పారు, కన్నడంలో చెప్పారు, హిందీలో చెప్పారు మహానుభావులు పరాశర్ గారు. అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఏ భాషలో చెప్పినా కానీ అన్నిటికన్నా గొప్ప భాష మౌన భాష, ధ్యాన భాష. ఆ ధ్యాన స్థితిలో మనకు అన్ని భాషలు కూడా స్ఫురింపు సోకులోకి వచ్చేస్తాయి. మనము సామాన్యులం కాము, పూర్వజన్మ సుకృతం ఉండబట్టి మనుషులుగా పుట్టాం. ఈ జన్మను సార్థకం చేసుకుంటాం. ఈ జన్మలోనే ఆ మోక్షం అనే దాన్ని పొందుతాం. ఆ పొందాలా అంటే ఆరోగ్యంగా ఉండి మన పనులు మనం నిర్వర్తించుకుంటూ, మన తెలివితేటలను వృద్ధిపరచుకుంటూ అన్నీ చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఈ ధ్యాన విధానాన్ని విడనాడక అవలంబిస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తామని చెప్పండి. सब लोग ये प्रतिज्ञा करो. తెలుగు అందరూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మేమంతా हिंदी में सब लोग को समझ में आ जावे. अरे सब लोगों को तो समझ में आने तो चले. आज से हम सब ये प्रतिज्ञा लेते हैं कि अपनी पूरी एक दिन में कम से कम 1 घंटा ध्यान में बिताएंगे और उसी वक्त इस देश की और की उन्नति के लिए प्रार्थना करेंगे और सारे विश्व का सकल मानव सौभाग्य से, आरोग्य से, आनंद से जीवित करे. यही हमारी कामना हमेशा हो. जय श्री राम. Thank you very much, my dear friends. Today it has been a very great day. ఈరోజు చాలా గొప్ప రోజు మనందరికీ. ఒక్కసారి స్వర్ణమాల పత్రికలు గట్టిగా చెప్పలు కొడదాం. శ్రీ బివి రెడ్డి గారికి గట్టిగా చెప్పలు కొడదాం. మన ఎమ్మెల్యే గారికి, యాదవ్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం. పద్మశ్రీ కార్తికేయన్ గారికి గట్టిగా చెప్పకూడదాం. ఈ మహామహుడు 106 సంవత్సరాలు ఈయన ఇక్కడికి వచ్చారు. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం స్వామీజీ గారు. అలాగే మన కడతాల హనుమాస్పతి గ్రామ సోదరులందరికీ నమస్కారాలు చెప్తూ ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. బిస్మిల్లా ఖాన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఓన్లీ 5 minutes మెడిటేషన్ టు ఇనాగ్రేట్ దిస్ సెషన్. ఈరోజు ఈ ధ్యాన చక్రం ప్రారంభం కోసం ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. కళ్ళు రెండు మూసుకుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం. బిస్మిల్లా ఖాన్ ప్లీజ్.
భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారి యొక్క మధుర సంగీతంతో మనం ధ్యానం చేద్దాం. 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, ఆనాపానసతి. గౌతమ బుద్ధుడిచ్చిన ఆనాపానసతి. లోక కళ్యాణం కోసం ధ్యానం, స్వీయ కళ్యాణం కోసం ధ్యానం. భూమాత భారాన్ని తగ్గించేందుకు మన ధ్యానం. ఐదే 5 నిమిషాలు उच्छ्वास निश्वास कोलकुंदा. ओनली 5 मिनट्स. कृपया कोई भी आंखें न खोलें. सांसों के साथ दोस्ती एवं सांसों के साथ मस्ती. हम 5 मिनट ध्यान में बैठेंगे. ना ही कोई सोच, ना ही कोई विचार. जुवो जुवो श्वास जुवो अवतो जतो श्वास जुवो. श्वासत्तिले निलक्क वेंडो मनम एप्पोमे. पाँच मिनट ध्यान. केवल 5 मिनट. Be with your breath. Normal, natural breath. Final 3 minutes.
ఆఖరి ఒక్క నిమిషం. ఓన్లీ 1 minute. మెల్లిగా కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. కైండ్లీ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Big clap for meditation, please. థ్యాంక్ యూ సార్. ఆనాపానసతి ధ్యానం ఎంతో గొప్పది, అనుభవపూర్వకంగా ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ధ్యానం చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు సదానంద యోగి గారిని, ఇవాళ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి చైర్మన్ కార్తికేయన్ గారిని, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని మరియు బివి రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మర్షి పత్రిజీ గారి చేతి మీద ఇప్పుడు స్పీకింగ్ భగవద్గీత ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మొదటి రోజు మరి ధ్యానమేళ చక్రంలో మరి మనకు ముఖ్య అతిథి కార్తికేయన్ గారు స్పీకింగ్ భగవద్గీత, మాట్లాడే భగవద్గీత 3 లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. సంస్కృతం, హిందీ అండ్ ఇంగ్లీష్. వారి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నాం ఈరోజు. మైక్ ऑन करो सर, आप इधर ऊपर का बटन ऑन करो, ऊपर का आप 1 मिनट ठहरिए, ऑन करो. इसको थोड़ा देर पकड़ के रखो. ये ओम कारण हाफ हो जाता है. ओम नमो वासुदेव, ये ऑन है. अभी सिर्फ ऐसा पकड़िए ऊपर, इसको टच जय गणेश जय गणेश जय गणेश देवा जय यहाँ पर लगा सकते, स्लोक है, आप यहाँ ऐसे ही लगाइए. यस सर, हाँ
ज्ञानमें O Kaunteya, wisdom is covered by this constant enemy of the wise in the form of lust, desire, which is 701 శ్లోకాస్ సార్ fire. 701 శ్లోకాలు ఉన్నాయి ఈ భగవద్గీతలో. మొత్తం కూడా భగవద్గీత ఇది మాట్లాడుతుంది. मन और बुद्धि काम के निवास स्थान कहे जाते हैं. इन्हीं के द्वारा తెలుగు नहीं है सर, संस्कृत, हिंदी, Therefore, O Parantapa, the Raj Rishis knew this yoga which was passed down in continuous. ఇది మా మిత్రుడు ఒక అతను తీసుకొచ్చాడు. మీకు ఎవరికన్నా కావాలన్నా లభిస్తుంది. ఆన్లైన్లో బుక్ చేస్తే 11,000, లేదా మా ద్వారా తీసుకుంటే 10,000కు వస్తుంది మీ అందరికీ. అందరు కూడా ప్రతి ఇంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. నా నంబర్ నోట్ చేసుకోండి, 9346521882. మేఘామురళి నా పేరు. 9346521882. यस सर. एक मित्र मेरे को लेके आया, ये दिल्ली में पब्लिश हुआ. मुझे एक मित्र लेके आया. आज फर्स्ट डे आपको तोहफा देने का. థ్యాంక్ యూ సార్. మేఘా మురళి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వినూతన ప్రయత్నాన్ని, ఒక సుజల సర్వంతి అయిన సనాతన ధర్మాన్ని, భగవద్గీతని ఇంత చక్కగా మనకు ప్రజెంట్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా మరొకసారి మనం మరి ఆ బహుమానాన్ని మన రాజర్షి శ్రీ కార్తికేయన్ గారికి అందించడం ఈ సందర్భంగా ఎంతో దివ్యమైనటువంటి అనుభవం. ప్రతి ఇంట భగవద్గీత ఉండాలి అన్నదే పత్రిజీ నినాదం. మీ అందరికీ తెలుసు, పత్రిజీ అనువదించినటువంటి భగవద్గీత ధ్యానార్థంతో పిరమిడ్ ధ్యాన ప్రపంచంలోనే ఎన్ని అద్భుతమైనటువంటి పుస్తకాలను అందించిందో చెప్పనలవి కాదు. ఈ సందర్భంగా మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక నాయకులు, మండల నాయకులు, ముఖ్యంగా హనుమాస్పల్లి, కడతాల్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రారంభోత్సవానికే తరలి వచ్చినటువంటి హిమాలయ యోగీశ్వర్లు శ్రీ సదానందగిరి గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక ఎవరెస్ట్ను మనం చూసినప్పుడు 106 సంవత్సరాల దివ్య రూపం మన ముందు కదలాడుతుంటే ధ్యాన యోగం తాలూకా విశిష్టత ప్రపంచానికి ఇంతగా తెలియచేయడం మనందరి భాగ్యంగా భావిస్తూ వారికి మరొకసారి మనం హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని. మనతో ఇవాళ పత్రిజీ మేడం ఉన్నారు. మేడం ప్లీజ్. తన అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ సీత లాగా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పత్రిజీ మ్యామ్ ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్స్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ సిట్టింగ్ హియర్, కూర్చున్న వాళ్ళకు అన్న ఉద్దేశించి కాకుండా డిజిటల్ మీడియా ద్వారా ఇప్పుడు 30 years PSSM చరిత్రలో ఇవాళ ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమైంది అంటే ఈ ప్రోగ్రామ్ కూడా PMC ఆధ్వర్యంతో జరుగుతుంది. ఒక ఇన్-హౌస్ ఈవెంట్ లాంటిది. కోవిడ్ ఉన్నందువలన అందరినీ డిజిటల్ వ్యూ చేయండి అని చెప్పడం జరిగింది. సో మనము అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పత్రిజీ మేడం తెలుసుకుందాం ఇప్పుడు. ఇది మన ఇవాళ మొదటి రోజు మహిళా ధ్యాన మహాచక్రం కంక్లూడింగ్ మెసేజ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దీప్తి. దిస్ ఈజ్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ PSSM గురించి చెప్పమంటుంది. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ PSSM అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాను, చాలా వరకు అయింది. బట్ కొంతమంది టీవీలు చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం లైవ్ చూసేవాళ్ళు చాలామందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు.
ఈ పిఎస్ఎస్ఎం అనేది ఒక రోజులో ఉద్భవించింది కాదు. దీని మనం వెనకాల చూస్తున్నాం కదా, 30 ఏళ్ళ శ్రమ ఉంది. ఏదైనా కూడా ఎత్తులకు ఎదగాలంటే ఒక రోజులో ఎక్కామనుకోండి దబేలని కిందకు పడిపోతాం. అది ఏ విషయంలో అయినా కానివ్వండి. పత్రిగారు ప్రతి ఊరు వెళ్ళి ఒక మనిషికి కూడా, ఇందాక బివిరెడ్డి గారు చెప్పారు, ఒక మనిషిని కూడా, ఒక మనిషే మనం ఎందుకు చెప్పాలి, ఒక మనిషి వస్తే ఎలా చెప్తాము అని అనుకోకుండా ఆయన శ్రమకు ఓడ్చి, ఆ రోజుల్లో అంత వసతులు లేవు, అంతమంది మా దగ్గర ధనము లేదు, సపోర్టు లేదు. 3 లేని పక్షంలో పరిచయాలు ఎలా అవుతాయి? ఒక మనిషి వెళ్ళాలంటే ఒక ఊరికి పరిచయాలు ఎలా అవుతాయి? చాలా కష్టం. అలాగే ఎవరో ఒక్క మనిషిని పట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలామంది ఆహ్వానించేవారు కాదు, ఆయన్ని సరిగ్గా చూసుకునేవారు కాదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మన భారతదేశం ఎట్లాగంటే గురువులు అనేసరికి కాషాయ వస్త్రాలు వేసేసుకోవాలి, రుద్రాక్షలు వేసేసుకోవాలి, ఇలా ఉంటేనే గురువు, లేకపోతే ఎక్కడో హిమాలయస్ నుంచే రావాలి, ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి. కానీ ఈయన అలా ఉండేవారు కాదు. మంచిగా జీన్స్ ప్యాంట్ వేసుకునేవారు, టక్ చేసుకుని షర్ట్ వేసుకునేవారు, గిడ్డం ఏముండేది కాదు. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత గురువు అనే భావన ఎవరికి రాకపోయి ఉండొచ్చు. కానీ అది కూడా లెక్క చేయకుండా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ధ్యానంలోకి దింపాలనే తపనతోటి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఎట్లాగంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో గుహలోకి వెళ్ళి ధ్యానం చేసుకొని వచ్చాకే చెప్పాలి అనుకుంటే తప్పు. మనకి ఈ సత్యం తెలిసింది. ఏ సత్యము? ధ్యానం, శ్వాస మీద ధ్యాస, అపోదిబో భవ, ఆనాపానసతి, ఇట్లాంటివి కొన్ని మనకి తెలుసుకున్న తర్వాత వెంటనే ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను, ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రయాణం సాగించారు. 79లో మొదలెట్టారు. 80లో ఆయనకి ఒక గురువు దొరికారు. 83 దాకా ఆయన కూడా శరీరంలో ఉన్నారు. ఆయన శరీరం చాలించిన తర్వాత ఇంకా ఆయన ప్రయాణం నిర్విరామంగా అలా సాగుతూనే ఉంది. ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా ఆయన ఆగలేదు, ఆగడం అంటే శ్వాసే ఆగిపోవాలి, అంతేగాని ఆయన ఆగరు. అలాంటి మనిషి ఆయన. మనిషి కాదు, మనీషి, మహామనిషి. ఒక మనిషి గురించి, ఒక గురువు గురించి చెప్పడం 4 ముక్కల్లో కుదరదు, 1 గంటలో అసలు కుదరదు, 1 రోజులో కుదరదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఆ గురువు గురించి తెలుసుకోవాలి అంటే కేవలం ఒక గురువు గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుందంటే మరి లెక్కేసుకోండి. 30 ఏళ్ళు, 30 ఏళ్లలో ఎన్ని ఊళ్ళు తిరిగారు ఆయన, ఎంతమందిని కలిశారు, ఎంతమందితో పరిచయాలు పెంచుకున్నారు, ఎంతమంది వండిళ్ళలో వెళ్ళి వాళ్ళ వంటలు తిన్నారు, ఒక్కొక్కసారి తినలేక తనే వంట చేసుకున్నారు. ఇలాగా ప్రతి ఇంట్లో కూడా ఆయన తన ఇల్లుగా మార్చుకోవడం మొదలెట్టారు. అప్పుడు మనుషులు కలవడం మొదలెట్టారు. అలాగా ఆయన ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోపెట్టి అక్కడ 4 ఉన్నారా, 2 ఉన్నారా, 3 ఉన్నారా, లేరు, ఒక సెంటర్ ఓపెన్ చేశారంటే అక్కడ 2 ఉన్నా సరే 10 మంది 100 మందిని అక్కడ మాస్టర్స్ ఉన్నారు అని కలిగించేలాగా ఆయన ధ్యానం చెప్పేవారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన వెనక మనుషుల్ని కాదు చూసింది, ఆ శక్తిని చూస్తారు ఆయన. ఆ శక్తి ఏంటి? ధ్యాన శక్తి. ఎప్పుడైతే మనం మనుషుల కోసం వెతుకుతామో దొరకరు. మనుషుల వెనకాల బోళ్ళంతమంది గురువులు కూర్చొని ఉంటారు అక్కడ, ఈయనేం చెప్తాడో విందామని.
శరీరం చాలించిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఈయన ఏం చెప్తాడో విందామని. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది, అంటే కొత్త గురువు వచ్చారు, ఆయన దగ్గర ఏం నేర్చుకుందాం. ఎవరికి ఉంటుంది అది? ఆ తపన కలిగిన వాళ్ళకు ఉంటుంది. అది మనుషులు కావచ్చు, వెనకాలన్న శరీరం చాలించిన గురువులు కావచ్చు, లేకపోతే మామూలు మానవులు కావచ్చు. ఇలాగా అన్నీ అంతమంది కూడా ధ్యానం నేర్చుకుంటారు. నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు ధ్యానులు ఆ మన్నాటి నుంచే ధ్యానం చేసేస్తారు, యోగులు అయిపోతారు అని కూడా ఆయన ఊహించరు కూడా. ధ్యానం చెప్పడం నా ధర్మం, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు వింటారా, చేస్తారా, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మనం బాల్ వేయడమే అటువైపుకి మన డ్యూటీ. అవతల వాళ్ళు సరిగా కొడతారా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈయన కూడా ప్రతిసారి ప్రతి ఊరికి వెళ్ళి అలాగ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క మనిషిని కలుసుకుంటూ ధ్యానం చెప్తూ ఈ సంస్థని నిజంగానే ఈ రోజులో ఇంత పెద్ద ఇన్ని పిరమిడ్లు వచ్చాయంటే ఆయన కష్టమే, ఇదంతా ఆయన కష్టమే కేవలం. ఏ గురువు అండి ఈ ఇల్లు వాకిల్ని వదిలిపెట్టేసి అందరి జనోద్ధరణ కోసం తిరుగుతారు? ఈ రోజుల్లో ఉన్నారా ఎక్కడైనా వెతికితే? నాకైతే కనపడలేదు. నేను చాలామందిని కలిశాను కానీ కనపడలేదు. సంసారం పెట్టుకొని ఇల్లు వాకిలే పెట్టుకొని ఎవరు అలా తిరగరు, కానీ ఆయన అలా చేశారు. అదే రుజువు నాకు. జేబులో పైసా ఉండదు, చేతిలో మొబైల్ ఉండదు, బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో ఒక ఫ్లూట్ మాత్రమే ఉంటుంది. ఆ ఫ్లూట్ తీసుకొని ఎందుకు? ఆ ఫ్లూట్ కూడా ఎందుకు వాయిస్తారు? చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకున్న ఆ యొక్క సంగీత విద్య, ఆ సంగీత విద్య ద్వారా అందరినీ ధ్యానంలోకి దింపాలి అని. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మార్చడమే ఆయన శ్రద్ధ, భక్తి. దాంట్లోనే ఆయన తన యొక్క దాన్ని ఏమంటారు, సరిగ్గా చెప్పడం కూడా నాకు రావట్లేదు. ఆయన యొక్క ఇంట్రెస్ట్ అది. దాంట్లోనే ఆయన జీవితాన్ని చూసుకున్నారు. ఆయన ఆ జీవితంలో ఆ పర్పస్ని సెలెక్ట్ చేసుకొని పుట్టారు. కనుక పర్పస్ ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు కదా. ఒక సినిమాకి వెళ్తాం, చివరిదాకా కూర్చుంటారు కొంతమంది, సగంలో లేచిపోతారు కొంతమంది, మొదట్లో పేరు పడుతుంటేనే నా ఇష్టమైన హీరోయిన్ లేదని లేచిపోయేవాళ్ళు కొంతమంది. ఇలా ఉన్నప్పుడు ఈ పర్పస్ని పట్టుకొని ఈ లెవెల్ దాకా తీసుకొచ్చే గురువు ఎవరు? చాలా గొప్ప విషయం అది. సో ఇవాళ ఇంట్రొడక్షన్ పత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ప్రతి మహిళ తన భర్త గురించి గొప్పగా చెప్తుంది, అలాగే మీరు చెప్పారు. దాని వెనకాల మీ గొప్పతనం ఉంది. బట్ ఒక లాస్ట్ కంక్లూడింగ్ మెసేజ్ లాగా, మహిళగా మీరు ఏం ఫేస్ చేశారు? ఒక వైఫ్గా, ఒక మదర్గా, ఒక చాలా ఫేస్ చేశాను. మీ ధ్యానం ఎలా మొదలైంది? నా ధ్యానం అనేదే నాకు హెల్ప్ చేసింది. నిజం చెప్పాలంటే ఆయన నేర్పిన ధ్యానమే నాకు ఇవాళ హెల్ప్ చేసింది. లేకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు? నాకు ఈ స్ట్రెంగ్త్ ఎవరిస్తారు? ఈ ఓపిక ఎవరిస్తారు? ఈ సహనం ఎవరిస్తారు? ఈ ధ్యానమే ఇస్తుంది. ప్రతి భార్య కూడా భర్త గురించి గొప్పగా చెప్పుకోవాలని చాలా బాగా అనుకుంటుంది, చెప్తుంది కూడా. కానీ భర్త భార్య గురించి చెప్పడం ఎక్కడన్నా విన్నారా? లేదు. చాలా కొద్ది మంది మాత్రమే చెప్తారు. అది పత్రి గారు ఈ 15 ఏళ్ల నుంచి ఆయనలో ఎంత ఇది వచ్చిందంటే, అది సంస్కారం అంటారో దాన్ని ఏమంటారో, ఆ శక్తి అంటారో, ఎందుకంటే ఒక ఫెమినైన్ ఎనర్జీస్ ఆయనలో ఎంటర్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీస్ ఎంటర్ అవుతాయో అప్పుడు భార్యను కూడా ఈక్వల్గా చూడడం మొదలెడతారు.
అది ఆయన చేస్తున్న పని. నెక్స్ట్ రేపు. గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. అందరూ మహిళలు ధ్యానం చేయాలి, అందరూ పురుషులు చేయాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న స్త్రీతత్వం, ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ఆన్ ద ఎర్త్. ఆ ఫెమినైన్ ఎనర్జీ ఎర్త్ మీద రావాల్సిన టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. థ్యాంక్ యూ మేడం ఫర్ ద మెసేజ్. థ్యాంక్ యూ దీప్తి.